గుడ్ ఈవినింగ్. మీరు చూస్తుంటే న్యూస్ కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన. పార్లమెంట్ ఎన్నికలపై వీర్నపల్లి కార్యకర్తలకు దిశానిర్దేశం. కాళేశ్వరం అంటే కాంగ్రెస్ కు ఏం తెలుసు, కక్షతోనే వేడిగడ్డపై కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్. చంద్రబాబు రేవంత్ రెడ్డి గురు శిష్యులు, గురువు ఆజ్ఞ మేరకే తెలంగాణలో కుట్రలు చేస్తున్నాడన్న బాల్కసుమన్. ఓ పద్ధతి ప్రోటోకాల్ లేకుండా కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన జగిత్యాల. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కరెంటు కట్. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోన్ చేసినా పట్టించుకుని విద్యుత్ అధికారి. కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి స్వర్ణయుగం. కాంగ్రెస్ పాలనలో సాగునీరు లేక ఎండుతున్న పంటలు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫామ్ అందించారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో నామినేషన్ పత్రాలను నవీన్ కుమార్ రెడ్డికి స్వీకరించారు. సోమవారం నవీన్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. వంద రోజుల్లో 6 హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఏమాత్రం లేదన్న హరీష్ రావు ఆ పార్టీకి ఓటేయడం దండగని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే కాంగ్రెస్ హామీలపై నిలదీసే అవకాశం ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి మున్నూరు కాపు సంఘం నేతలు హరీష్ రావును కోరగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మోసకారి పాలనను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా హరీష్ రావు సూచించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేస్తాము, 6 గ్యారెంటీల మీద అసెంబ్లీలో చట్టం చేస్తాము అన్నారు. చట్టము లేదు, నా మీద అమలు. అసెంబ్లీలో చట్టం చేస్తామని చెప్పలేదు. మన అసెంబ్లీ పెట్టింది కానీ చట్టం చేయలేదు. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. మరి అమలు చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ఓటేయడం అంటే మన ఏంటో మనకు కనుగొడుతున్నట్టయితే 6 గ్యారెంటీలు ఎగబెట్టింది కదా, ఎగబెట్టే మళ్ళీ ఎట్లా ఓటేస్తారు? మనం నమ్ముతలేరని చెప్పి ప్రజలు వాళ్ళు బాండ్ పేపర్లు వంచి, నోటరీలు పంచి, ఒట్లు పెట్టి నమ్మబలికి ఇవాళ అధికారంలో గద్దెనెక్కి 100 రోజులైనా సప్పులు లేదు కదా. చెయ్యకుండా మరి పార్లమెంట్ ఎన్నికల్లో మనం తప్పిపోయి ఓటేసినాం అనుకో, ఏమంటారు? అరే మేము ఎగబెట్టినా వేసిండ్రు పోయి, ఇక అవసరం లేదు చేసుడు అన్నారా? బిడ్డ నువ్వు మోసం చేసినావు, బాండ్ పేపర్ వంచి మా రైతులకు మోసం చేసినావు, అందుకే మేము కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినామని చెప్పి తీర్పిస్తే అప్పుడు వీళ్ళు చక్కగా అవుతారు, అవన్నీ అమలయ్యే అవకాశం ఉంటుంది. రుణమాఫీ కాంగ్రెస్ ఓడితేనే రుణమాఫీ అమలవుతుంది. కాంగ్రెస్ ఓడితేనే 15,000 రైతు బంధు వస్తుంది. కాంగ్రెస్ ను ఓడగొడితేనే 500 రూపాయల బోనస్ వస్తుంది. గా పని మనం చేయాల్సిన అవసరం. రైతులకు సంఘటితం కావాలి. ఎప్పుడైనా తిప్పలు ఉండేనా మనకు? ఇవాళ వీళ్ళు వచ్చిండ్రు, మన మోపోయినాయి, రైతుల కష్టాలు మోపోయినాయి. అందువల్ల మనము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టిగా అందరం కూడా సంఘటితం కావాలి. రైతులందరూ ఒకటి కావాలి. మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మీరు రైతు బిడ్డలుగా ఇక్కడికి వచ్చింది కనుక నేను మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, ఊళ్ళల్లో ఎక్కడ 10 మంది కలిసినా రైతులు మాట స్టార్ట్ చేయాలి. ఇవాళ కరెంటు మోటార్లు తక్కువ కాలుతున్నాయి, కాలుతలేవా? పోయినసారి ఎప్పుడైనా కాలినాయి? ఇవాళ ఎక్కడ పోయినా రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రైతులకు పెట్టుబడి లేదు. ఇవాళ పెట్టుబడి పోయే పరిస్థితి వచ్చింది. రైతు బంధు రాకపోయి అప్పు తెచ్చి పెట్టుకున్న పెట్టుబడి కూడా ఇవాళ పంటలు ఎండిపోయి బర్లకు వదిలిపెట్టిండ్రు, గొర్రెలు మేకలు గిడిచిపెట్టిన పరిస్థితి ఇలా కనబడుతుంది. ఇంకా భయం అవుతుంది. ఇంక ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్లోనే ఉన్నాం. మార్చి నెలాఖరికల్లా ఇంకా ఎండలు ముదిరితే అసలు ఏమవుతుందా అనేటువంటి పరిస్థితి ఇలా రైతులు ఆందోళనలో ఉన్నారు. కేసీఆర్ ఉండగా ఎప్పుడు ఈ పరిస్థితి లేకుండే, కానీ ఇలా పెద్ద పరేషాన్ పడ్డది రైతులందరికీ కూడా. రైతుల పక్షపాతిగా కేసీఆర్ పనిచేసిండు. కష్టపడి మనం తనలాడుకున్నాం రైతుల కోసం. రైతు బంధు అనేది మనం ఏమైనా ఓట్ల కోసం చెప్పినాడే, ఓట్లు లేకపోయినా కేసీఆర్ రైతు బంధు స్టార్ట్ చేసిండు, రైతు బీమా స్టార్ట్ చేసిండు. రైతు బీమా ఒక ధైర్యం ఇచ్చింది రైతులకు. ఇట్లా కొన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి. మరి మీరందరూ కూడా దయచేసి గ్రామాల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టి మన
ఈ రైతుల హక్కులు కాపాడుకోవాలంటే, రైతులను సంఘటితం చేయాలంటే మనమందరూ రైతులంతా ఒక్కటి కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. బాండ్ పేపర్ ఇస్తే నమ్మేది కాదు. బాండ్ పేపర్ ఇచ్చే వరకు నమ్మకం అనిపించింది. అరే ఇప్పుడు మంచిగా నోటరీ చేసి బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వబట్టే ఇత్తడేమో 2 లక్షలు వస్తాయేమో అనుకున్నాం. గిట్ల చేస్తారని ఎవరైనా అనుకున్నారు. 2 లక్షలు అన్ని పోయాయి. ఇవాళ పెన్షన్ 4,000 అన్నారే, వచ్చిన అదే ముసలోళ్ళకు 4,000 మాట ఎరుగు. జనవరి నెల ఒక పెన్షనే కొట్టింది. ఇది కూడా ముసలోళ్ళకి అర్థమవుతలేదా పాపం. సరే నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడే రైతులకు ప్రజలకు కూడా విషయాలు అర్థమవుతా ఉన్నాయి. మరి మీలాంటి చైతన్యవంతులు, మీలాంటి వ్యవసాయ కుటుంబాల మీద ఆధారపడ్డ మీరు దయచేసి మీరే ఎక్కడికక్కడ కథానాయకులు కావాలి. మీరే గ్రామాల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే దీని సూత్రం గింతే, ఇక సింపుల్ సూత్రం. కాంగ్రెసా ఢిల్లీలో గెలిచేది లేదు, గవర్నమెంట్ వచ్చేది. ఇది కుల్ల ఎవరైనా చెప్తారు. ఆయనే చెప్పారు, రేవంత్ రెడ్డి చెప్పారు, ఇంకేమో చెప్పేదేమో. ఇక అది గెలిచేటట్లేదు ఢిల్లీలో. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వస్తుందా రాదా డౌటే ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇక దానికి వేసుడు ఎందుకు? ఇప్పుడు కరెంటు, ఉచిత కరెంటు కూడా ఏమైంది? 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే 30 లక్షల మందికే ఇచ్చింది, 60 లక్షల మందికి ఎగరగొట్టింది. అవి ఇంకా ఈ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఏదో ఉరుకులాడుతున్నారు. ఓట్లైన ఇంకా చూడు, ఇంకా వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. అందువల్ల రేపు వాళ్ళ మెడలు వంచాలన్నా, వాళ్ళ మీద పోటీ గట్టిగా మనం ఫైట్ చేయాలంటే కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే రేపు ఇవన్నీ అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రానున్న లోక్సభ ఎన్నికల అనంతరం రేవంత్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరడం ఖాయమని బాల్కసుమన్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు కుట్రలను తెలంగాణ ప్రజలు పసిగట్టాలని ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో బోర్లలో నీళ్లు ఎండకపోయినాయి, చెర్లలో నీళ్లు లేవు, చెక్ డ్యాంలలో నీళ్లు లేవు, వాగులలో నీళ్లు లేవు, మంచినీళ్లు లేవు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, పోలీసుల వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, ఒక రకమైనటువంటి భయానక వాతావరణంలో, దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలంగాణను ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004 ముందు మనం చూసినాం. మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా మళ్ళీ తెలంగాణలో అటువంటి పరిస్థితులే వచ్చినాయి. ఈ గురు శిష్యుల బంధం, ఈ సంబంధం ఆ పాలనను మళ్ళా తెలంగాణలో కంటిన్యూ చేస్తూ ఉంది. కాబట్టి నేను ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ కాబోయే ఏక్నాథ్ షిండే, కాబోయే హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఆ పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ విడిచిపెట్టి ఈయనకు సంబంధించినటువంటి మనుషులను తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరడానికి డీల్ అంతా ఓకే అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఈయన నైజాన్ని, ఈయన నిజ స్వరూపాన్ని గుర్తు పట్టాల్సిందిగా తెలంగాణ ప్రధానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీళ్ళ దోస్తానాను, వీళ్ళ బంధాన్ని, వీళ్ళ అనుబంధాన్ని, వీళ్ళు తెర వెనుక తెరచాటుగా చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడలన్నింటినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు. ఆనాడు 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వాన్ని కోల్పోయిన వెంటనే ఆయన పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీని సీఎం రమేష్ గారిని, సుజనా చౌదరి గారిని ఇట్లా కొంతమందిని బీజేపీలోకి పంపించిండు. ఇక వీళ్ళంతా ఒక టీం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుజనా చౌదరి, సీఎం రమేష్, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఒక టీంగా పనిచేస్తున్నారు గతంలో. ఇవాళ అదే టీం అటు ఆంధ్రప్రదేశ్ను, ఇటు తెలంగాణను రెండింటిని మళ్ళా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేజిక్కించుకోవాలని, పరిపాలించాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని నేను తెలంగాణ ప్రజల్ని మళ్ళొక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నా. మన పరిస్థితి ఇక దాసి దయ్యాల పాలు చేసినట్టు, ఈయనగాసి నక్కల పాలు చేసినట్టు కావద్దని చెప్పి తెలంగాణ ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు, ఇవాళ మధ్యలో వచ్చి చేరినటువంటి రేవంత్ రెడ్డికి నాయకత్వాన్ని అప్పచెప్తే మొత్తంగా హోల్సేల్గా గంపగుత్తగా ఇక్కడి ప్రభుత్వాన్ని, ఇక్కడి అధికారాన్ని అంతా కూడా నరేంద్ర మోడీ చేతుల్లో పెట్టేటటువంటి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తీరును కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన నైజాన్ని, ఆయన ఆలోచనల్ని, ఆయన ఆచరణను గమనించమని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జరగబోయేది ఇదే. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎంపీ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మాజీ మంత్రి డీకే అరుణ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా కొంతమంది ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే తెలంగాణలో
మీరు చూస్తారు ఏకనాథ్ షిండేలు పుట్టుకొస్తారని చెప్పి బాహాటంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఇక అటు ఇటు అంతా మాట్లాడుకున్నాడు అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు జరగడమే ఇక ఒక ఘట్టంగా మిగిలి ఉంది. ఆ ఘట్టం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఈ తెలంగాణను మళ్ళొక్కసారి ఇతరుల పాలు కాకుండా కాపాడుకునే ప్రయత్నాన్ని చేద్దామని చెప్పి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తికి ఆయన నాయకత్వంలోని ఆ పార్టీకి ఓట్లేస్తే ఇక ఖచ్చితంగా ఆ ఓట్లు ఎవరికో వేసినట్టు కాదు, నరేంద్ర మోడీకి వేసినట్టే, భారతీయ జనతా పార్టీకి వేసినట్టే. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను పేరు అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు జరగడమే ఇక ఒక ఘట్టంగా మిగిలి ఉంది. ఆ ఘట్టం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఈ తెలంగాణను మళ్ళొక్కసారి ఇతరుల పాలు కాకుండా కాపాడుకునే ప్రయత్నాన్ని చేద్దామని చెప్పి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తికి ఆయన నాయకత్వంలోని ఆ పార్టీకి ఓట్లేస్తే ఇక ఖచ్చితంగా ఆ ఓట్లు ఎవరికో వేసినట్టు కాదు, నరేంద్ర మోడీకి వేసినట్టే, భారతీయ జనతా పార్టీకి వేసినట్టే. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఎల్ఆర్ఎస్ను ఎలాంటి ఛార్జీలు లేకుండా అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గతంలో తమతో సహా సహచర మంత్రులు చెప్పిన మాటలు, హామీలను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలన్నారు. గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న కాంగ్రెస్ నేతలు ఇవాళ ప్రజలను ఎందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎంను లేఖ ద్వారా కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన హామీలు, మాట్లాడిన మాటలను తన లేఖలో ప్రస్తావించారు కేటీఆర్. ఎల్ఆర్ఎస్ను ఎలాంటి ఛార్జీలు లేకుండా అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గతంలో తమతో సహా సహచర మంత్రులు చెప్పిన మాటలు, హామీలను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలన్నారు. గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, అబద్ధాలు చెప్పినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న కాంగ్రెస్ నేతలు ఇవాళ ప్రజలను ఎందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎంను లేఖ ద్వారా కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన హామీలు, మాట్లాడిన మాటలను తన లేఖలో ప్రస్తావించారు కేటీఆర్. కరీంనగర్ జిల్లా నుండి బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానాల్లో నిర్వహించే కరీంనగర్ కథన భేరి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట నగర మేయర్ యాదగిరి సునీల్రావు, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన ఉద్యోగులకు 4 డిఏలు రావాల్సి ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఒక్క డిఏను కూడా విడుదల చేయలేదని వివరించారు. ఎంప్లాయీస్కు చెల్లించాల్సిన కరువు భత్యాలను కూడా చెల్లించలేదని దేవిప్రసాద్ అన్నారు. ఎన్నికల కోడ్ వస్తే డిఏలు మళ్లీ ఆగిపోయే అవకాశం ఉందని, వెంటనే ఉద్యోగులు డిఏలను విడుదల చేయాలని దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడం విచారకరమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. విద్యాశాఖకు తక్షణమే మంత్రి నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 3 నెలలు, మార్చి 17 అయితే 100 రోజులు దాటబోతా ఉంది. ఇచ్చిన హామీలు ఎట్లా వైఫల్యం చెందుతున్నాయో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వైఫల్యాలు చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. 6 హామీల పేరు మీద ఇచ్చిన 13 హామీలలో ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయనటువంటి పరిస్థితి. కేవలం ఇస్తున్నామనేటువంటి భ్రమల పేరు మీద అన్ని హామీలను కూడా వీలైనంత మేరకు తగ్గించి లబ్ధిదారుల సంఖ్యను బాగా కుదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే ఉద్యోగులకు సంబంధించి కూడా అనేక వర్గాలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని గాలికి వదిలేసిందనేదానికి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఒక ప్రధానమైనటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు అందరికి కూడా పెండింగ్లో ఉన్నటువంటి కరువు భత్యాలు తక్షణం చెల్లింపు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా వారు ప్రకటించారు. ఇప్పటికీ దాదాపు 3 నెలలు అయిపోయింది. ఉద్యోగులకు సంబంధించినటువంటి కరువు భత్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం లేదు సరికదా, కనీసం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగులకు ఒక విడత కరువు భత్యం రిలీజ్ చేయాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తే అప్పటి ఎన్నికల కమిషన్ దాన్ని మరి రకరకాల కారణాల వల్ల అనుమతించినటువంటి స్థితిని కూడా మనం చూసినాం. కనీసం గత క్యాబినెట్ ఆమోదించి ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయినటువంటి డిఏను కూడా, ఒక్క డిఏను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. పైగా మొన్న 1 జనవరి నుండి కేంద్ర ప్రభుత్వం 49 లక్షల మంది ఉద్యోగులకి మళ్ళీ ఒక కరువు భత్యం ప్రకటించింది. అంటే దాదాపుగా 4 కరువు భత్యాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఉద్యోగులకు సంబంధించినటువంటి కరువు భత్యం అన్నీ కూడా, ఇది మేము చెప్తున్నటువంటి అంశం కాదు, మీరు మేనిఫెస్టోలోనే తక్షణం చెల్లిస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని ఉల్లంఘన చేస్తున్నారనేటువంటి అంశాన్ని ఒక ఉద్యోగ సంఘాల నేతగా, ఎందుకంటే ఒక సుదీర్ఘ కాలం పాటు, దశాబ్దాల పాటు ఉద్యోగుల సంఘాల నాయకులుగా ఉన్నటువంటి మేమందరం కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అనేక అంశాలు ప్రస్తావించి ఉద్యోగులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని రాబట్టినటువంటి నేతలుగా మేము అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 4 కరువు భత్యాలు విడుదల చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రెండవది కూడా సప్లిమెంటరీ బిల్లులన్నీ కూడా, అంటే ఏవైనా సప్లిమెంటరీ బిల్లు, ఉద్యోగుల రిటైర్మెంట్ బిల్లు, జీపీఎఫ్ కావచ్చు, అడ్వాన్సులు కావచ్చు, లేకుంటే రిటైర్మెంట్కి సంబంధించినటువంటి అనేక రాయితీలు కూడా వాళ్ళు ఏం చెప్పిండ్రు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ సప్లిమెంటరీ బిల్లు 15 దినాల్లో చెల్లిస్తామని చెప్పారు. 15 దినాలు పోయి ఎన్ని రోజులు అయింది? దాదాపు 15 దినాలు పోయి అలా 90 రోజులు దాటిపోయింది. ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక బిల్లులు ఇవాళ ఆర్థిక శాఖలో మరి పెండింగ్లో ఉన్నాయి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఈ బిల్లులన్నీ కూడా చెల్లించాలి. ముఖ్యంగా ఎన్నికల కోడ్ వస్తూ ఉంది. ఎందుకంటే 13, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆఫీసులు కూడా శివరాత్రి రోజు కూడా రన్ చేస్తూ ఉన్నాడు. 9, 10, 11 10 దినాలు పెట్టి 3 రోజులు కూడా 10 దినాలు పెట్టిండ్రు. దానివల్ల కోడ్ తొందరగా వస్తుందనేటువంటి ఆవేదన కూడా ఉంది మాకు. ఎందుకంటే ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే గతంలో క్యాబినెట్ తీర్మానం చేసి పంపితే డిఏను విడుదల చేయనటువంటి ఎన్నికల కమిషన్ మళ్ళీ మీరు ఆపితే, మళ్ళీ డిఏలు విడుదల చేయకపోతే ఇంకా 3 రోజుల టైం ఉంది,
ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగుల సంక్షేమం కోసమే ఉన్నామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం వెంటనే తక్షణంగా డిఏలు మంజూరు చేయాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు ప్రస్తావించాను. ఎందుకంటే ఫస్ట్ మాకు విద్యాశాఖ గుండెకాయ వంటిది ప్రభుత్వంలో. అటువంటి విద్యాశాఖకు మంత్రి లేకపోవడం చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఎందుకంటే సుమారు 1 కోటి అంటే విద్యార్థులను చూసినట్టయితే 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా 20 లక్షల మంది దాకా బోధనేతర సిబ్బంది, బోధన సిబ్బంది వీళ్ళందరూ కూడా 20 లక్షల వరకు ఉన్నారు. అంటే సుమారు 1 కోటి మంది గురించి సమీక్షించేటువంటి నాథులు లేడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో మేము ప్రత్యేకంగా కోరేది ఒకటే, తక్షణమే విద్యాశాఖ మంత్రి గారిని, ఎందుకంటే మా సమస్యలు ఎన్నో పేరుకుపోయి ఉన్నాయి, మీరే మీ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ఎందుకంటే సమస్యలన్నీ కూడా సత్వరమే పరిష్కరిస్తాము అనేటువంటి ఒక మాట చెప్పాను. కాబట్టి ఆ సత్వరం పరిష్కారం కావాలంటే మంత్రి కావాలి. కాబట్టి మంత్రిని నియామకం చేయమని కోరుతున్నాం. వచ్చే వేసవిలలో మీరిచ్చినట్టుగానే తప్పకుండా బదిలీల యొక్క షెడ్యూల్ ఏర్పాటు చేస్తామని చెప్పాను. ఆ బదిలీల షెడ్యూల్ ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ మీద సమీక్ష జరగాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.